Praise the Lord, all of you. This message is only for my dear brothers and sisters. చాలామంది దగ్గర మనం ఈరోజు వినవలసి వస్తున్న మాట, నా మనసు విరిగిపోయింది, నా గుండె పగిలిపోయింది అని చెప్పేసి చాలా వరకు వింటూ వస్తున్నాం. ఏంటి, ఎందుకు హార్ట్ బ్రేక్ అవుతుంది, ఎందుకు ఆ పదాన్ని మీరు యూజ్ చేయవలసి వస్తుంది? అండ్ మోర్ నేను ఈ మాట చాలా గాడ్లీ చిల్డ్రన్ దగ్గర కూడా వినవలసి వస్తుంది. మై డియర్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 2 Corinthians chapter 6 verse 14లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అని ఇక్కడ మనం చదువుకుంటూ వస్తున్నాం. చూడండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అవిశ్వాసులతో విశ్వాసులకి పాలు లేదు. కాబట్టి మీరే ఆ ఊబిలో నుంచి బయటికి రావాలి. ఎలా రిజెక్షన్ ఎదుర్కొంటున్నారు? ఫ్రెండ్స్ దగ్గర రిజెక్షన్ ఎదుర్కొంటున్నారా? ఫ్రెండ్షిప్లో మీ ఫ్రెండ్స్ని రిజెక్ట్ చేశారా, ఇగ్నోర్ చేశారా? లేదా నా అనుకున్న వారు మిమ్మల్ని మోసం చేశారా? లేదా ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో, ఫినాన్షియల్గా అవ్వచ్చు, ఎలాంటి విషయంలోనే అవ్వచ్చు, కానీ మీరు రిజెక్షన్ని ఎదుర్కొన్నారు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్. దేవుడు మీ జీవితంలో ఎందుకు వారు మిమ్మల్ని రిజెక్ట్ చేసేలాగా చేశారు అని అంటే, దేవుడు దానికి ఒక ప్రణాళిక, ఆయన ప్లాన్ దాని మీద సపరేట్గా ఉంది. కాబట్టి వారు మిమ్మల్ని రిజెక్ట్ చేసేలాగా దేవుడు ఆ ప్లాన్ని నెరవేర్చారు అనేది మీరు మర్చిపోవద్దు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోనండి, వాళ్ళు మమ్మల్ని బ్లాక్ చేశారు, దేవుడే చెప్తున్నాడు మీరు వారికి జోడుగా ఉండకూడదు, మీరు వారితో జోడుగా ఉండకూడదు అని చెప్తున్నాడు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, మీకు చీకటి సంబంధులతో ఏమి అవసరం, మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు, అనీతిమంతులతో ఏమి సాంగత్యము. చూడండి మై డియర్ క్రిస్టియన్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిజంగా 7 signs నేను చెప్పబోతున్నాను. ఈ 7 signsని బట్టి మీరు ఫ్రెండ్షిప్ చేసే మనిషి గాడ్లీ పర్సనా, అన్గాడ్లీ పర్సనా, త్రో ద గాడా, త్రో ద సాటనా అనేది మీరు నిర్ణయించుకోనండి. ఫస్ట్ వచ్చేసి హీ రెస్పెక్ట్స్ యూ. మీరు ఎవరి పర్సన్ అయితే చూస్ చేసుకున్నారో, ఏ పర్సన్తో అయితే మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారో, లేదా మీ బిఎఫ్ఆ జిఎఫ్ఆ ఎవరైనా అయి ఉండొచ్చు, వారు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అది ఏ రీతిగా అంటే, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా ఒక్కసారి మీరు చదివినట్టయితే, మనుష్యులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి అని. మీరు ఎలాగ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు నాకు ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు నాకు ఇలా సర్వ్ చేయాలి, వారు నాతో ఇలా ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, మీరు ఎలా అయితే ఎదుటివారు మీకు చేయాలని కోరుకుంటున్నారో మీరు కూడా వారికి అలాగే చేయండి. మీరు వారికి అలా చేసినప్పుడు వారు మీకు అలాగనే రెస్పాండ్ అవుతారు. అంతే కదా, మనం ఎవరినైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే వారు మనకు తిరిగి రెస్పెక్ట్ ఇచ్చి ఆన్సర్ చేస్తారు. మనం ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడితే వారు మనకి ఇర్రెస్పెక్టబుల్గానే రెస్పాన్స్ అవుతారు. కాబట్టి మీరు ఎంచుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు మీకు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉన్నారా లేదా? వారు దేవుడికి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి ఎవరైనా సరే, మీరు ఎంచుకున్న మనిషి ఎవరైనా సరే, గాడ్లీ పర్సన్ అయితే మీ ప్రతి ఒక్క మూమెంట్లో గాడ్ని ఇన్వాల్వ్ చేయాలని ఆశపడతాడు. దేవుడితో ఉండాలి, తను కూడా దేవుడితో ఉండాలి, నేను దేవుడిలో ఉండాలి, మేమిద్దరం కలిసి దేవుళ్ళు ఎదగాలి అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో హోలీ స్పిరిట్ గాడ్ని ఎంటర్ చేస్తూ ఏ డెసిషన్ అయినా కూడా గాడ్లీ త్రో ద గాడ్ తను మూమెంట్ ఇస్తూ ఉంటారు. సో కాబట్టి హీ రెస్పెక్ట్స్ యూ. తను గర్ల్ అయినా బాయ్ అయినా వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ హిజ్ వర్డ్స్. తన చేతలు ప్రేమని చూపిస్తాయి, తను ఎంత ప్రేమ మీ మీద కలిగి ఉన్నాడు అని తన మాటల్లో కంటే. చాలామంది చెప్తూ ఉంటారు కదా ఈ రోజుల్లో, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, చాలామంది చెప్తూ ఉంటారు. చూడండి, ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళకంటే ఇలాంటివి యాక్షన్స్లో చూపించేవాళ్ళు. చూడండి, దేవుడు కూడా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది చెప్పలేదు ఆయన. బైబిల్ ఎక్కడ కూడా నువ్వంటే నాకు ప్రేమ, నువ్వంటే నాకు పిచ్చి అని ఎక్కడ రాయలేదు ఆయన. కానీ ఆయన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించారు. సో ఆయన చేతల్లో చూపించారు. గాడ్లీ పర్సన్ అయితే, రియల్లీ గాడ్ చిల్డ్రన్ అయితే మిమ్మల్ని ఈ విధంగానే ప్రేమిస్తారు. ఆయన యాక్షన్స్లో చూపిస్తారు. తను ఎంత కోపంలో ఉన్నా, తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా, ఎంత ప్రాబ్లంలో ఉన్నా, నీ దగ్గరికి వచ్చేసరికి ఒక స్పెషల్ స్టేటస్ అనేది, స్పెషల్ ఫీలింగ్ అనేది, స్పెషల్ ప్లేస్ అనేది నీకు ఎప్పటికీ ఉంటుంది. సో అలాంటి వ్యక్తులు ఇలాగా చూపిస్తూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హీ యాక్సెప్ట్ యాజ్ యు ఆర్. నువ్వు ఎలాంటి దానివో, ఎలాంటి వాడవో యాస్ట్రీస్గా నిన్ను అలానే యాక్సెప్ట్ చేస్తారు. గాడ్లీ పర్సన్ అయితే
మీరు ఎలా ఉన్నారు, వితౌట్ మేకప్ ఉన్నారా, మీరు కోపంలో ఉన్నారా, మీ ఇన్నర్ సైడ్ ఏంటి, అవుట్ సైడ్ ఏంటి, మీరు ఎలా ఉంటారు, మీ మూడ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీతో ఉంటారు కాబట్టి వాళ్ళు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనా నిన్ను అలాగే యాక్సెప్ట్ చేశావు. చాలామంది చూడండి కొన్నిసార్లు కోపంతో వామ్మో కోపం వస్తే ఆమెతో మేము తట్టుకోలేం, వానితో మేము తట్టుకోలేం అని చెప్పేసి మాట్లాడతారు. బట్ గాడ్లీ పర్సన్ అయితే నువ్వు ఎలాంటి అగ్రెసివ్గా ఉన్నా, జోయల్గా ఉన్నా, నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నా నిన్నులాగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ 4th వన్, హీ పర్స్యూస్ యూ. తను నీతో కలిసి కొనసాగించడానికి జీవితాన్ని ఇష్టపడతాడు. మీరు లూకా శుభవార్త 14:28, లూకా రాసిన శుభవార్త 14వ అధ్యాయం 28వ వచనం, మీలో ఎవడైనను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. చూడండి, ఎవరైనా ఒక గోపురం కట్టాలనుకున్నప్పుడు, అంటే తన జీవితం అనే గోపురాన్ని దేవుళ్ళో కట్టాలనుకున్నప్పుడు, తన లైఫ్ని తన ఫ్యామిలీని లీడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తన దగ్గర ప్రేమ, ఆ సామర్థ్యం, ఆ ఎబిలిటీ ఉందా లేదా అనేది చూసుకుంటారు. సో మీ వైఫ్ అయినా, మీ హస్బెండ్ అయినా, మీ జిఎఫ్ అయినా, బిఎఫ్ అయినా, మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, వారు మీతో ఉండడానికి వారు ప్రతిదీ కూడా చూసుకుంటారు. తనతో నేను ఉండగలనా లేదా, తనకి ఇవ్వగలనా చెక్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి అలాంటి పర్సన్స్ని మీరు క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది మీరే చూసుకోనండి. అండ్ 5th వన్, హీ డజంట్ కరప్ట్ యువర్ గుడ్ క్యారెక్టర్. ఎప్పుడు కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయరు, ఏ విషయంలో కూడా మీ క్యారెక్టర్ని బ్లేమ్ చేయరు, తక్కువగా తీసి మాట్లాడరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దేవుడు చెప్తున్న మాట, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. మీ క్యారెక్టర్ గుడ్ అయినా బ్యాడ్ అయినా అలాంటి సాంగత్యం మీరు చేస్తూ వస్తున్నప్పుడు, బ్యాడ్ ఫ్రెండ్షిప్, అన్గాడ్లీ పర్సన్స్తో మీరు రిలేషన్లో ఉన్నప్పుడు కానీ, అన్గాడ్లీ పర్సన్స్తో మీరు తిరుగుతున్నప్పుడు కానీ, వారి యొక్క అన్గాడ్లీనెస్ మీ యొక్క మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు మీ యొక్క గుడ్ క్యారెక్టర్ని బ్లేమ్ చేయరు. ఏమని చెప్తారు, మీరు గాడ్లీ పర్సన్స్, వాళ్ళు అన్గాడ్లీ పర్సన్స్ అయినప్పుడు మీ క్యారెక్టర్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అరే ఏంటి ఇలా అని చెప్పేసి. కానీ అంతేకాని మనం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఈ రీతిగా మాట్లాడరు. సో అండ్ 6th వన్, హీ మేక్స్ సాక్రిఫైజెస్. మనం మొదటగా ఇందాక చూసాం కదా, ఏదైతే మీరు ఎదుటివారు మీకు చేయాలనుకుంటున్నారో మీరు ఎదుటివారికి అదే చేయాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే మీ కొరకు ప్రతిదీ త్యాగం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. త్యాగం అని అంటే ప్రాణం ఇచ్చేంత త్యాగం కాదు, కానీ ఏ విషయంలోనైనా ఇప్పుడు దేవుడు, మీరు యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకంకి దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? తన కుమారుణ్ణి, పరిశుద్ధ కుమారుడు, ఈవెన్ యేసుప్రభు అయినా సరే ఆయన తండ్రితో కూర్చుంటే విడిచిపెట్టకూడని భాగ్యమని తెలిసి కూడా తన ప్లేస్ని సాక్రిఫైస్ చేశాడు, తన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు, తన వరల్డ్ని సాక్రిఫైస్ చేశాడు. సో మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తన వరల్డ్ని కొరకు సాక్రిఫైస్ చేస్తారు. తన ప్రపంచం ఏదైతే ఉందో తను నీ కోసం టైం స్పెండ్ చేస్తారు. ఆఫీస్ వర్క్, జాబ్ హోల్డర్స్ అయి ఉండొచ్చు, డైలీ వర్కర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే, అవతలి వారు స్టూడెంట్ అయినా అయి ఉండొచ్చు. కానీ గాడ్లీ పర్సన్స్ అయితే నీ కొరకు సమయం వెచ్చిస్తారు. తన వరల్డ్ ఏదైతే ఉందో, తన ప్రపంచం ఎవరైతే ఉన్నారో అవన్నీ నీ కొరకు త్యాగం చేసి నిన్ను మంచిగా చూసుకుంటూ ఉంటారనమాట. సో అండ్ దేవుళ్ళలాగా వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. అండ్ 7th వచ్చేసి హీ విల్ సర్వ్ యూ. జాన్ 15:13, యోహాను శుభవార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. చూడండి, స్నేహితుల కొరకు ఎవరితో అయితే మీరు అనుకుంటున్నారో, బిఎఫ్ఆ జిఎఫ్ఆ ఎవరైనా సరే, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే, అంటే నీకు ప్రాణం పెట్టే అంత ప్రేమ తప్ప ఇంకా అంతకు మించింది ఏదీ లేదు అంట. సో ఈ 7th, వాళ్ళు నీకు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు, నీ కొరకు ప్రాణమైనా పెట్టడానికి ఆలోచించరు. ఎందుకనంటే దేవుడు ఇచ్చేది ఆ రీతిగా ఉంటుంది. మీరు చూడండి, బైబిల్లో వచ్చేసి యాకోబు చాలా మంచి ప్రేమికుడు అని మనం అందరం మాట్లాడుకుంటాం. కానీ మీరు యాకోబు చేసిన పని చూస్తే 20 years వేస్ట్ చేసుకున్నాడు తను ఒక గర్ల్ కోసం, 20 years. కానీ ఆవిడేమైనా మంచిదా అని అంటే, రాహేలు దొంగ, తన ఇంటి లాభాను, డాడీ లాభాన్ దగ్గర ఉన్న సామాన్లే ఎత్తుకొచ్చేసింది, ఆవిడ విగ్రహాలు ఎత్తుకొచ్చేసింది. అలాంటి దొంగ కోసం ఆయన 20 years వేస్ట్ చేశాడు. ఒకవేళ అలా వేస్ట్ చేయకుండా ఉంటే తన లైఫ్ ఇంకా ఎంత బ్లెస్సెడ్గా ఉండేదో. కానీ ఆ రీతిగా మనకు అది నేర్పించడానికి అక్కడ రాశారు.
అది కూడా మనం ఆలోచించాలి. కానీ మై డియర్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు రిబ్కాని చూసినట్టయితే రిబ్కా బావి దగ్గరికి వచ్చినప్పుడు తన యజమానుడు ఇస్సాకు వాళ్ళ నుంచి వచ్చిన పనివారు తనకి సంగతి అంతా చెప్పినప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. ఇంట్లో వారికి మ్యాటర్ అంతా చెప్పి వీరిని ఇంటికి తీసుకుని వెళ్ళింది. మీరు కూడా ఈరోజు రిబ్కా వలె ఉండటానికి ట్రై చేయండి. రిబ్కా ఏ రీతిగా అయితే తన తల్లిదండ్రులకు లోబడి పెళ్ళికి ముందు ఎలాగూ జీవించిందో, దేవునికి భయభక్తులుగా ఎలాగో జీవించిందో మీరు కూడా అలాగూ జీవించండి. కానీ ఇదే బైబిల్లో మీరు చూసుకున్నట్టయితే న్యాయాధిపతుల్లో సంసోన్ ఉన్నాడు. సంసోన్ కూడా జీవితంలో బాల్య దినములందే తను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడి కొరకు నాజీరు చేయబడినవాడు, దేవుడి చేత ప్రత్యేకింపబడినవాడు, ఎన్నుకోబడినవాడు. కానీ తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక తను దేవుడి చిత్తాన్నే పక్కన పెట్టేశాడు. రాంగ్లీ ఇల్లీగల్ కనెక్షన్స్, రాంగ్లీ స్టెప్ వేయడం వల్ల, దేవుడితో సంబంధం లేని వారితో, అవిశ్వాసులతో అవిశ్వాసపు పనులు చేయడం వల్ల, లోకానుసారమైన పనులు చేయడం వల్ల సంసోను పడిపోయాడు. పైగా దేవుని చిత్తాన్నే పక్కన పెట్టేశాడు. దేవుడు తన మీద పెట్టుకున్న ప్రతి ఆశని తను తృణీకరించేశాడు. కానీ అంతకు మించి కూడా దేవుడు చాలా ప్రేమామయుడు కాబట్టి ఆఖరి నిమిషంలో కూడా తనకి అడగగానే దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మై డియర్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఎటువంటి సహవాసం కలిగి ఉన్నారు చూడండి. దేవునితో సంబంధం మీరు కలిగి ఉంటే మీరు లోకాశని నెరవేర్చరు, శరీరాశని నెరవేర్చరు, ఆత్మానుసారమైన రీతిగానే మీరు జీవిస్తారు. కాబట్టి మీరు కలిగి ఉన్న రిలేషన్షిప్ గాడ్లీ రిలేషన్షిప్పా, అన్గాడ్లీ రిలేషన్షిప్పా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేము ప్రేమించే వ్యక్తి క్రిస్టియనే అండి, సేమ్ చర్చ్ అండి, వర్షిప్ లీడర్ అండి అయి ఉండొచ్చు. రియల్లీ గాడ్తో సహవాసం కలిగి ఉంటే ఆ మనిషి ఎవరైనా సరే దేవునితో సహవాసం, దేవునితో సంబంధం, దేవునితో కలిసి నడుస్తూ ఉంటే అసలు ఇలాంటి ఇల్లీగల్ యాక్షన్స్ పెట్టుకోరు. ఎందుకనంటే దేవుడు ఇచ్చేది గొప్పగా ఉంటుంది. అది ఏదైనా సరే, వస్తువైనా, పార్ట్నర్ అయినా, ఏదైనా కూడా. దేవుడు ఒకసారి ఏదైనా దూరం చేశాడనంటే దానికి మించి దేవుడు బెస్ట్ ఇవ్వబోతున్నాడని, ఆయనకు గొప్ప ప్రణాళిక నీ మీద ఉంది అని అర్థం. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేసినా, సెపరేట్ చేసినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రిజెక్షన్ ఈజ్ గాడ్స్ ప్రొటెక్షన్, సపరేషన్ ఇండీడ్ ఈజ్ ప్రిపరేషన్. దేవుడు ఏదైనా నీకు దూరం చేసి సపరేట్ చేశారు అని అంటే దేవుడు నిన్ను సంథింగ్ దాని కొరకు ప్రిపేర్ చేస్తున్నాడని అర్థం. మై డియర్ యంగర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాట్ ఫీల్ యువర్ లవ్, జస్ట్ థింక్ అబౌట్ యువర్ లవ్. 1 కొరింథియన్స్ చాప్టర్ 13 మొత్తం కూడా చెప్తుంది అదే, ప్రేమ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఈజ్ లవ్. సో థింక్ అబౌట్ లవ్. అంతేకాని రిజెక్ట్ చేశారండి, కోల్పోయానండి, హార్ట్ బ్రేక్ అయిందండి, బాధ అవుతుందండి, ఏడవడం, సూసైడ్స్, ఇలాంటి కొరకు కాదు నిన్ను దేవుడు నిర్ణయించుకుంది. ఇలాంటి వాటి కొరకు కాదు దేవుడు నిన్ను తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునుపే సెలెక్ట్ చేసుకుంది. ఆయన నీ మీద గొప్ప ప్రణాళికతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నుంచైనా నీ గొప్ప మనసు, నీ గొప్ప జీవితం దేవుని ఎదుట అప్పగించుకొని, దేవుడికి లోబడి, ఆయనకి లొంగిపోతూ మీ జీవితాన్ని సరిచేసుకోండి. ఆయనతో సహవాసాన్ని మొదలుపెట్టండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.